హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు సింపుల్గా ఈజీ వేసుకునే శారీస్ పైనకి వేసుకునే హెయిర్ స్టైల్ చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ కొత్త చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని బాగా చూడండి. వీడియోని లైక్ చెప్తే వీడియోని ఇప్పుడు లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రంట్ సైడ్ ఇట్లా హెయిర్స్ కొన్ని వదిలేసి మిగతా హెయిర్స్ కొన్ని తీసుకొని ఒకసారి తీసుకున్నా. చూసారా ఎంత ఈజీగా ఆయన చిన్న జుట్టు వాళ్ళకి ఇలా సింపుల్గా వేసుకుంటే ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా వేసుకుంటాం. చూసారా ఎంత ఈజీగా ఆయన చిన్న జుట్టు వాళ్ళకి ఇలా సింపుల్గా వేసుకుంటే ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ లుక్ తోటి కనిపిస్తుంది. సో వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. వీడియో హెయిర్స్ని కాకుండా ఇట్లా 2 పార్ట్గా డివైడ్ చేసుకొని మిగతా హెయిర్స్ని
రోజు కొంచెం లాంగ్ వెళ్ళేది, సో బండి మీద వెళ్తున్నా కాబట్టి హెయిర్ స్లీవ్ చేసుకొని వెళ్తే బాగుండదు. సో ఫ్రంట్ సైడ్ హెయిర్స్ అన్నీ ఇట్లా వస్తాయి అని, ఈ బేబీ హెయిర్స్ అన్నీ ముందుకు వస్తాయని వీటిలో చాలా వీడియోస్లో హెయిర్ కేర్, హెయిర్ ఆయిల్స్ అవన్నీ షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. వాటి వల్ల నాకు బేబీ హెయిర్స్ అన్నీ బాగా వచ్చినాయి. సో బండి మీద వెళ్తుంటే ఆ హెయిర్స్ అనేటివన్నీ ఫేస్ మీదకి వస్తున్నాయి. సో క్లిప్ తోటి వేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత హెయిర్ స్లీవ్ వేసుకోవచ్చు అని ఇంకా ఒక హెయిర్ స్టైల్ వేసుకుంటున్నా. అదేంటో వీడియో వరకు చూడండి. లెట్స్ గెట్ టు ద వీడియో. కోట్ నెక్ కాబట్టిగా నేను వేసుకున్న సారీకి కొంచెం మంచిగా ఉండేటట్టు అండ్ బండి పైన జర్నీ చేసేది ఉన్నది, అందుకని కొంచెం పైకం తీసుకొని ఒక సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను. బోట్ నెక్ బ్లౌజ్ కదా, కొంచెం పైన కానీ హెయిర్స్ తీసుకొని ఒక హెయిర్ స్టైల్ వేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాను. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ హెయిర్స్ రిలీవ్ చేస్తే హెయిర్స్ లీవ్ చేస్తే అంతా బండి మీద వెళ్ళేది ఉన్నది. సో ఇంటికలన్నీ ఆగమయ్యాయి అని ఇట్లా వేస్తున్నా. పైన అన్నీ హెయిర్స్ ఇట్లా తీసుకొని ఇలాంటి క్లిప్తో ఇట్లా పెట్టుకుంటున్నాను. ఇలా క్లిప్తో సెట్ చేసుకొని క్లిప్తో ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఈ సెట్ చేసుకున్న హెయిర్స్ని కాకుండా ఇట్లా 2 పార్ట్గా డివైడ్ చేసుకొని మిగతా హెయిర్స్ని ఈ హెయిర్స్ని వండి పెట్టుకుని ఓన్లీ హెయిర్స్కి అబద్ధం వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా. సింపుల్గా ఈజీగా వేసుకుని పోనీ టైల్ని కొంచెం డిఫరెంట్ లుక్ తోటి వేసుకోవడం నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. సో దానికోసం ఫస్ట్ చిక్కులు లేకుండా జుట్టు చూసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఈ లెంత్ తోటి హెయిర్స్ని వదిలేయాలి. చూపిస్తా. ఇలా ఫ్రంట్ సైడ్ హెయిర్స్ వదిలేసి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ హెయిర్స్ వదిలేసి మిగతా హెయిర్స్ తోటి పోనీటైల్ వేసుకోవాలి. చూపిస్తాను. ఇలా వెనకాల హెయిర్స్ తీసుకొని వీటిని చిక్కు లేకుండా కొంచెం పైకి అన్నట్టు చూసుకోవాలి. కిందికి చూపిస్తాను. ఇలా ఇలా కిందికి ఇక్కడ పోనీటైల్ వేసుకునే కంటే కొంచెం ఇట్లా పైన కానీ వేసుకుంటే బాగా కనిపిస్తుంది. సో దానికోసం
ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ 2 హెయిర్స్ని ఒకసారి ఇట్లా కోమ్ చేసుకొని ఇట్లా పార్టీషన్ చేసుకొని వీటిని ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న వాటిని క్లిప్తో సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అగైన్ ఇంకోటి పార్టీషన్ తీసుకొని ఇట్లా 4 తీసుకోవాలి. చాలా ఈజీగా ఎవరిది వాళ్ళే వేసుకునేటట్టు చాలా బాగుంటుంది. ఈజీగా ఎవరిది వాళ్ళు వేసుకోవచ్చు. లుక్ కూడా చాలా బాగుంటుంది. పార్టీ వేర్ డ్రెస్సెస్ పైనకి చాలా బాగుంటుంది. వెస్ట్రన్ వేర్ పైన కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా క్విక్గా వితిన్ మినిట్స్లోనే ఇలా వేసుకోవచ్చు. సింపుల్గా ఎవరిది వాళ్ళే వేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ లేకపోయినా లుక్ అనేది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేసుకున్నాం, రైట్ సైడ్ సేమ్ ఇంతకుముందులానే పిట్టాన్ని తీసుకొని ఇట్లా చాలా ఈజీగా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు హెయిర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఇప్పుడు మనం సెట్ చేసుకున్నాక మిగిలిన చిన్న చిన్న హెయిర్స్గా అవి ఈ పోంటైల్ క్లిప్స్ ఏం చేయకుండా ఓన్లీ ఈ రబ్బర్ బ్యాండ్ తీస్తే అయిపోతుంది. చూసారా ఎంతో ఈజీగా ఇలా రెగ్యులర్ ఒకేలాగా పోయింటైల్ వేసుకోకుండా డిఫరెంట్ వేసుకొని ప్రీవియస్గా నేను చాలా వీడియోస్ చేశాను. అవి కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈజీగా పోయింటైల్ చిన్న చుట్టూ వాళ్ళు వేసుకున్నట్టుగా ఎవరిది వాళ్ళు ఇంకా ఎవరి లేకుండా మనం వేసుకున్నట్టు చాలా వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ హెయిర్ స్టైల్ నచ్చిందా లేదనేది నాకు కామెంట్ చెప్పండి. జుట్టు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా అనిపిస్తుంది. జుట్టు కూడా మస్తు చెప్పండి. నేను చాలా బాగున్నాను. చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్స్ ఓకే బాగానే ఉంటుంది. కానీ ఈ చిన్న జుట్టు ఉన్న వాళ్ళు జుట్టు అల్లుకోలేదు కదా, అలానే ఇంటికి మొత్తం మీరపోయలేరు. సో చిన్నగా ఒక 2 స్టెప్స్ 3 స్టెప్స్ తోటి మన లుక్ అనేది మంచిగా కనిపించేలాగా, హెయిర్స్ మొత్తం లీవ్ చేసినట్టు కాకుండా ఓకే జుట్టు వేసుకుంటుంటే కనిపించేలాగా ఉండేలాగా ఈరోజు వీడియో చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఛానల్ కొత్త వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో లైక్ చేసి వీడియోని కూడా చూడండి.
విత్ ఇన్ 1 మినిట్ కూడా కాదు, హాఫ్ మినిట్లో వేసుకుని హెయిర్ స్టైల్ చూపిస్తున్నా. చాలా అంటే చాలా ఈజీ. నాలా చిన్న జుట్టు ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. బాగా లాంగ్ హెయిర్ వాళ్ళకి సెట్ కాదు, కానీ ఎందుకంటే వాళ్ళ హెయిర్స్ అన్నీ ఇట్లా లాంగ్ ఉండేంత చిక్కుగా అవుతాయి కాబట్టి చిన్న జుట్టు వాళ్ళకి, ఇంకా జుట్టు వ్యాల్యూమ్గా ఉన్న వాళ్ళ హెయిర్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో దీనికోసం నేను స్ట్రైట్ పప్పడ వేసుకున్నా. ఈ హెయిర్ స్టైల్స్ వల్ల నేను ఈ మధ్యలో చాలా టైమ్స్ స్ట్రైట్ పప్పడ వేసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెం స్ట్రైట్గా వస్తుంది పప్పడ, ఎందుకంటే ఎన్ని రోజులు ఇట్లా పైన దువ్వడం వల్ల స్ట్రైట్ పప్పడ అస్సలు రావట్లేదు, అసలు పాపడనే రావట్లేదు రోజు పైన దువ్వడం వల్ల. సో ఇట్లా తీసుకున్న తర్వాత లెఫ్ట్ నుండి కొన్ని హెయిర్స్ తీసుకొని పెద్ద జుట్టు వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ వేసుకోకుండా ఒట్టే జుట్టు అల్లుకున్నా బాగా అనిపిస్తుంది. ఇక మనలాగా చిన్నగా ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇట్లా చిన్నప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా చిన్నగా అయినా కొంచెమైనా సెట్ చేసుకోకపోతే కొంచెం బాగా అనిపించేది. సో అందుకని ఇన్ని కష్టం ఇంత కష్టమేం కాదు. ఇలా సెట్ చేసుకొని ఇక్కడే వదిలేసుకోవచ్చు, లేదంటే ఇంకొంచెం ఇటు ఈ ఏరియా కూడా ఇట్లా అని ఇట్లా హెయిర్స్ తీసుకొని టర్న్ చేసుకోవాలి. అంతే. ఇంకా ఇప్పుడు చిన్న జుట్టు ఉన్న వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలా అని ఆలోచిస్తారు కదా. పెద్ద హెయిర్ స్టైల్స్ మనకు ఎవరికి వాళ్ళే ఓన్గా రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా ఇట్లా వేసుకొని ఇట్లా ఊరికనే ఇట్లా వదిలేసుకోవచ్చు. అయితే ఇట్లా వదిలేసుకోవడం వల్ల మనం పెట్టుకున్న హెయిర్ రింగ్స్ కనబడవు సరిగా. సో చిన్న దిద్దులు పెట్టుకున్నప్పుడు ఓకే, కానీ కొంచెం హెవీగా మంచి ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకుంటే ఇంకా కమ్మలు కనిపించే ప్రతిసారి ఇట్లా అనుకోవాల్సి వస్తుంది. ఇట్లా అనుకోవడం వల్ల ఈ లుక్ ఇట్లున్న లుక్ అనేది చేంజ్ అవుతుంది. సో మన ఇయర్ రింగ్స్ కూడా మంచిగా అనిపించేలాగా నెక్స్ట్ వీడియోలో నేను మంచి హెయిర్ స్టైల్ చూపిస్తా. అది హెయిర్ లీవ్స్ చేసుకొని హెయిర్ రింగ్స్ కనిపించేలాగా చూపిద్దామని ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తా. సో ఆ వీడియో చూడండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్రీవియస్ మంచి వీడియోస్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే వీడియో చూడండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. జుట్టు సన్నగా ఉన్న వాళ్ళకి కూడా మీ హెయిర్ స్టైల్ చాలా బాగా అనిపిస్తుంది. జుట్టు కూడా మస్తు వాల్యూమ్గా చాలా లావుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఇంకా ఇక్కడ క్లిప్స్ కొంచెం స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం మంచి హెవీగా అనిపించే క్లిప్స్ పెట్టుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫ్లవర్స్ పెట్టుకునే అవసరం లేదు. ఇట్లనే ఈజీగా విత్ ఇన్ మినిట్లో హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చెప్పండి. ఇట్లా జుట్టు వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే చాలా బాగా అనిపిస్తుంది.
ఉన్నారు మీరు? నాకు అప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ తోటి కనిపిస్తుంది, మంచిగా మనకి బూస్టప్ ఉంటుంది. కాబట్టి నేను చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఈ హెయిర్ స్టైల్స్ అండ్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఎవరైనా ప్రీవియస్ నా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. మరి ఈ అవర్స్ వేసుకునే హెయిర్ స్టైల్స్ కాదు, వితిన్ మినిట్స్లోనే వేసుకునే హెయిర్ స్టైల్స్ని మినిట్స్లో వేసుకొని అట్ ద సేమ్ టైం మన లుక్ అనేది చేంజ్ అయ్యేలాగా వేస్తున్నా. సో మన లుక్ అనేది చేంజ్ అయ్యేలాగా వీడియోస్ చేస్తున్నా, హెయిర్ స్టైల్ చేస్తున్నా. సో ఇంకా మంచి మంచి రాబోతున్నాయి. సో అవి మిస్ కావద్దంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లా ఎప్పుడు ఒకేలా గోంటాలు వేసుకోకుండా డిఫరెంట్గా ఎట్లా వేసుకోండి నేను చెప్తామని వీడియో స్టార్ట్ చేశాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్ ఇద్దామని వీడియో స్టార్ట్ చేశాను. నేను సైడ్కి పాపడ తీసి వన్ సైడ్ అల్లుకోవడం చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఓన్లీ ఈ సైడ్ అల్లి, లెఫ్ట్ సైడ్ అల్లి, రైట్ సైడ్ ఇట్లా హెయిర్స్ లీవ్ చేస్తా. అది ఎలానో చూపిద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ బ్రేక్ వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ హెయిర్ స్టైల్ లెహెంగాస్ పైనకి సూపర్ ఉంటుంది. కొంచెం బాగా హెయిర్స్ తీయకుండా ఇట్లా అంటే ఇట్లా ఇంత లావు కాకుండా ఇట్లా సన్నగా తీస్తున్నా. అది ఇంకతో షేర్ చేద్దామని చూపిస్తున్నా. చూడండి ఎంత సన్నగా తీస్తున్నాయి హెయిర్స్. హెల్త్ అంటేనే నా ఫేస్లో ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది చేంజ్ తెలుస్తుంది. మనం హెయిర్ స్టైల్స్ వేసుకునే దాన్ని బట్టి మన లుక్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే రోజుకి ఒక హెయిర్ స్టైల్ కంపల్సరీ వేసుకోవడానికి ప్రయత్నించండి. హెవీగా కాకుండా సింపుల్గానే వేసుకొని నేను చేసే ప్రతి హెయిర్ స్టైల్ చాలా సింపుల్గా ఎవరిది వాళ్ళే చేసుకునేలానే చేస్తున్నాను. ప్రీవియస్గా ఎవరైనా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి, ఎంత ఈజీగా ఉంటుందో. అంటే ఇలా నేను చేసి చిన్న చిన్న టిప్స్ తోటే చెప్తున్నాను. వితిన్ మినిట్స్లోనే 1 minute వేసుకునే హెయిర్ స్టైలే ఇంతవరకు నేను చూపించాను. ఎవరైనా అవి చూడకపోతే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన లుక్ అనేది కూడా కొంచెం బాగుంటుంది. ప్రీవియస్గా మనం హెయిర్ స్టైల్స్ చేసుకున్నప్పుడు మనం ఎట్లా ఉన్నాం, ఇలా చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ చిన్న చిన్న టిప్స్ తోటి, నేను చెప్పే టిప్స్ తోటి మీరు వేసుకుంటే మీ లుక్ ఇలా చేంజ్ అయ్యేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది. అవన్నీ మీకు తెలియాలంటే ఆ ప్రీవియస్ వీడియోలు చూడండి. ఇట్లా ఎండ్ వరకు అల్లుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్లిప్ పెట్టుకోవచ్చు, కానీ వితౌట్ క్లిప్స్ తోటి ఈరోజు హెయిర్ స్టైల్ వేద్దామని అయితే సైడ్ కట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ హెయిర్స్ని ఒక సైడ్లో కోమ్ చేసుకున్నా. సో ఇక్కడ నుండి ఇట్లా ఇవి నేను అంత ఒక 3 years బ్యాక్ ఇక్కడ వరకు హెయిర్ కట్ చేసుకున్నా. ఇవి పెరిగినాయి. వీటిని నేను ఇట్లా ఫ్రంట్కి హెయిర్స్ రావడానికి కోసమని అప్పుడు కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇలా ఫ్రంట్ సైడ్ హెయిర్స్ అనుకోనికి సెట్ చేసినానట్టు. ఇవన్నీ ఇవి హెయిర్స్ కొన్ని ఫ్రంట్ సైడ్ అనుకొని మిగతావన్నీ ఇట్లా ఇంకా తీసుకోవాలి. ఈ హెయిర్స్ని చాలా బాగుంది. ఈజీగా పొంతలు వేసుకోవచ్చు.
అంటే ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకొని కూడా ఇట్లా ఫ్రంట్ సైడ్ ఇట్లా అల్లుకొని కూడా అట్లా వేసుకోవచ్చు. మనం ఏ హెయిర్ స్టైల్ చేసినా కొంచెం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇంతకుముందు సెట్ చేసుకోక ముందుకు కంటే ఇప్పుడు సెట్ చేసుకున్నాక కొంచెం బాగా అనిపిస్తుంది. చూడండి, ఎప్పుడు ఒకేలాగా పోయింటాలు వేసుకోకుండా ఇట్లా సైడ్కి ఇలా అల్లుకొని ఇట్లా వేసుకొని చాలా బాగుంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో ముందు ఉంటాను. బై, టేక్ కేర్. ఇలా లాంగ్ హెయిర్ అయితే ఎంత హెయిర్ లాంగ్ ఉంటే అంతవరకు వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 స్టెప్స్ వేసుకుంటాను. నాకు ఇంత సరిపోతుంది, ఇంతవరకు సరిపోతుంది. ఇంకా ఎప్పుడు ఒకలా కాకుండా డిఫరెంట్గా వేసుకోవాలి కాబట్టి కొన్ని ఇయర్స్ ఇట్లా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నాకు కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. ఈరోజు కొంచెం నూనె కోసం ఇట్లా మెస్సీ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నా. ఎలా వేసుకుంటా మెస్సీ హెయిర్ స్టైల్ కనిపిస్తుంది అంటే బ్యాక్ సైడ్ తిరిగి కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో ఎవరిది వాళ్ళే మెస్సీ హెయిర్ స్టైల్ అండ్ సింపుల్గా ఎలా వేసుకోవాలనేది నేను షేర్ చేసిన. మెస్సీ అంటే మొత్తం మెస్సీ కాకుండా కొంచెం మెస్సీ హెయిర్ స్టైల్ టైప్లో ఎలా చేసుకోవాలో అనేది ఎవరిది వాళ్ళే ఓన్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. సో వీడియో స్ట్రైట్ పాపర్ తీసుకొని ఎవరిది వాళ్ళే మెస్సీ హెయిర్ స్టైల్ వేసుకోరాదు కదా, వాళ్ళ కోసం ఇట్లా నాలాగా ఒక్కరే ఉన్నప్పుడు మెస్సీ హెయిర్ స్టైల్ ఇట్లా వేసుకోవాలి. కొంచెం మంచిగా కనిపించాలన్నప్పుడు ఇట్లా వేసుకోండి, బాగా కనిపిస్తుంది. ఇట్లా చిక్కు లేకుండా తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ తీసుకొని ఇంకా రబ్బర్తో టైపింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆ ఇయర్స్ మొత్తం కంబైన్డ్గా ఇట్లా అనుకొని ఒక దగ్గర పట్టుకొని హెయిర్స్కి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి లేస్ ఓకే. ఇలా లాంగ్ హెయిర్ అయితే ఎంత హెయిర్ లాంగ్ ఉంటే అంతవరకు వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 స్టెప్స్ వేసుకుంటాను. నాకు ఇంత సరిపోతుంది, ఇంతవరకు సరిపోతుంది. ఇంకా 2-3 తీసుకోవచ్చు. బట్ ఇట్లా ఈ ఇయర్స్ ముందు ఉండిపోతే అది ఇంకా వీటిని ఇలా టర్న్ చేసుకోవాలి. ఓకే, నేను ఫ్రెండ్స్ సైడ్ వదిలిపెట్టిన హెయిర్స్ ఇట్లా ఉన్నాయి. మిగతా హెయిర్స్ అన్నీ టర్న్ చేసిన చూపిస్తా.
ఎప్పుడు ఒకవేళ కాకుండా డిఫరెంట్గా వేసుకోవాలి కాబట్టి కొన్ని ఇయర్స్ ఇట్లా తీసినా. చూసారా? మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో బాయ్, టేక్ కేర్. వీడియోలో ఇట్లా ఇప్పుడు నేను బయటికి షాపింగ్ వెళ్ళేది చాలాసేపు పడుతుంది. సో అంతా ఏదంతా ఫ్రీజీగా ఇట్లా అయిపోకుండా ఉండాలని ఇట్లా ఈజీ పోనీటైల్ వేసుకున్నాను. ఇట్లా ఓన్లీ పైకి తీసి రబ్బర్ బ్యాండ్ వేసుకోకుండా కొంచెం మంచిగా ఉండేలాగా అండ్ లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించేలాగా వేసుకున్నామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈ హెయిర్ స్టైల్ వేసుకున్న ఫ్రంట్ సైడ్ ఇట్లా హెయిర్స్ అనుకోవచ్చు, కానీ ఇంకా అన్నీ ఇట్లా ముందుకు వస్తాయని నేను ఇప్పుడు అనుకోలేదు. ఇలా అయితే ఇలా వేసుకున్నాను. వీడియోలో చూడండి, వీడియో ద్వారా చూడండి అండ్ మంచి మంచి హెయిర్ స్టైల్ రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ అన్ని మిస్ కావద్దంటే ఛానల్లో మంచి మంచి హెయిర్ స్టైల్స్ ఉన్నాయి అండ్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ ఉన్నాయి. అవి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ అనేది ఎలా చేసుకోవాలి, సింపుల్ పోనీటైల్ ఎలా వేసుకోవాలి అనేది, సింపుల్ అండ్ మంచి లుక్ మంచిగా కనిపించే హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలనేది వీడియోలో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియో ద్వారా చూడండి. అండ్ ఎవరికైనా యూస్ అనిపిస్తే వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్ట్రైట్ పాపడా క్రిస్టమస్ షాపింగ్ అని వెళ్దామని రెడీ అవుతున్నా. సో వెళ్ళేటప్పుడు కొంచెం హడావిడిగా వెళ్తున్నా. సో దానికోసం ఒక హెయిర్ స్టైల్ తీసి వెళ్దామని వీడియో స్టార్ట్ చేసి ఇట్లా వీడియో స్టార్ట్ చేశాను. హెయిర్ స్టైల్ హడావిడిగా వెళ్తున్నాం లేదా బైక్ పైన వెళ్తున్నాం అన్నప్పుడు మన హెయిర్ అనేది అంతా గాలికి లేకుండా ఉండని కోసం ఇట్లా వేసుకోవచ్చు. ఇటు సైడ్లో ఇప్పుడు నేనైతే షాపింగ్ అంటే చాలాసేపు అవుతుంది కాబట్టి ఇట్లా హెయిర్స్ లీవ్ చేయకుండా ఇంట్లోనైనా చిన్న పార్టీలు అట్లయితే ఇట్లా వదిలేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను షాపింగ్ అంటే ఎన్ని షాప్స్ తిరుగుతుందో లేదు. నా షాపింగ్ కాబట్టి నాది ఫాస్ట్గా అయిపోతుంది. వితిన్ మినిట్స్ అంటే 10 minutes 15 minutesలో అయిపోతుంది. కానీ ఇంకా మా అడ్మిట్ అట్లా షాపింగ్ చేసేటుంది చాలా లేట్ అవుతుంది. సో అందుకని హెయిర్స్ లీవ్ చేయకుండా హెయిర్స్ని పోనీ వేసుకుంటాను. సో అదే వీడియో చేస్తున్నా. వెనకాల ఎట్లా నేను పోనీ వేసుకుంటూ చూపిస్తా. ఇలా ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్, ఇలా ఈజీగా ఏదైనా బయటకు వెళ్దాం అన్నప్పుడు ఇట్లా వేసుకొని చాలా లుక్ బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. వీడియోని ఎలా చూస్తున్నాను చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు బయట
ఛానల్లో మంచి మంచి హెయిర్ స్టైల్స్ ఉన్నాయి అండ్ నా లైఫ్ స్టైల్ వీడియోస్ ఉన్నాయి. అవి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ అనేది ఎలా తీసుకోవాలి, సింపుల్ పొంటైల్ ఎలా వేసుకోవాలి అనేది, సింపుల్ అండ్ మంచి లుక్ మంచిగా కనిపించే హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలనేది వీడియోలో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియో ద్వారా చూడండి. అండ్ ఈ వీడియోస్ మీరు ఎవరికైనా యూస్ అనిపిస్తే వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి. చూసారా ఎంత ఈజీగా ఎంత మంచిగా వేసుకున్నాను హెయిర్ స్టైల్. నా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి.